అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం, ఎన్నిక లేనివాడు గొప్ప జనమవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో నీవు అనేక సార్లు నీవు హృదయంలో వేదన చెందేవాడిగా ఉన్నావా? నేను ఒంటరి వాడిని, నన్నెవరు కూడా లెక్క చేయడం లేదు, నన్నెవరు కూడా పట్టించుకోవడం లేదు, నాకెవరు సహాయం చేయడం లేదని నీ హృదయంలో వేదన చెందేవాడిగా ఉంటున్నావా? అయితే ప్రభు యొక్క వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎన్నిక లేనటువంటి వారిని, యోగ్యత లేనటువంటి వారిని దేవుని మీద వారు ఆధారపడినప్పుడు వారిని దీవించినట్లుగా, వారిని ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనం చూడవచ్చు. దావీదు తన అన్నల కంటే చిన్నవాడిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ప్రభు తననే కోరుకుని ఇశ్రాయేలు ప్రజల మీద రెండవ రాజుగా అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. యోసేపు కూడా తన అన్నల్లో చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు యోసేపు పక్షంగా ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండి ఐగుప్తు దేశానికి తనను పంపించి అక్కడ ఫరో తర్వాత ఆ దేశానికి ప్రధానిగా ఉన్నట్లుగా దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియ సహోదరుల సహోదరి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు బట్టి నిన్నెవరు లెక్క చేయనటువంటి వాడిగా నీవు ఉన్నావా? అయితే వాక్యము సెలవిస్తూ ఉంది, యోసేపు దావీదు దేవుని యందు భయభక్తులు ఉంచారు, ప్రభు వాక్యమందు వారు విశ్వాసం ఉంచారు, దేవుని నామాన్ని స్తుతిస్తూ వచ్చారు కనుక వారి జీవితంలో ఒక సమయంలో వారిని ప్రభువు ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. నీ జీవితంలో కూడా ఇప్పుడున్నటువంటి కష్టతర పరిస్థితులు, ఇబ్బందులు అవి నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నీవు హృదయంలో వేదన చెంది అనేక సార్లు నీవు దుఃఖించేవాడిగా ఉండవచ్చు. అయితే వాక్యము సెలవిస్తూ ఉంది, ఎన్నికలైనటువంటి వారిని ప్రభు బలమైన జనముగా చేస్తారని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీ జీవితంలో కూడా అట్టి కృప ప్రభు దయచేసి నిన్ను ఆశీర్వదించి ప్రభు దీవిస్తారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి నాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా చేసేటటువంటి దేవుడు అని ప్రభువా ఈరోజు మాతో మాట్లాడేందుకే వందనాలు. ఎవరైతే ఈ మాటను విన్నారో వారి జీవితంలో ప్రభువా వారిని మనుషులు ఎన్నిక చేయనప్పటికీ కూడా, సమాజంలో వారికి ఏ పేరు ప్రఖ్యాతులు లేకపోయినప్పటికీ కూడా తండ్రి, మీ అందు విశ్వాసం ఉంచి నమ్మకంగా కొనసాగుతున్నారు కనుక తండ్రి, వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని తండ్రి. ఎవరైతే ఈరోజు మనుషుల చేత చిన్న చూపు చూపబడుతూ ఉన్నారో వారిని మీరు లేవనెత్తి దీవించే దేవుడిగా ఉన్నారని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్తమైన ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.